హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదండి. ఇంట్లో మటన్ తీసుకున్నారు. ఒక అరకిలో మటన్ కొట్టించండి. అరకిలో 450 అంట. 500 కొట్టండి అని చెప్పాను, తీసుకున్నాను. ఇక ఇంటికి వెళ్ళేది ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాం ఫ్రెండ్స్. అక్కడ కలుసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ అండి, మీరంతా బాగున్నారా? ఈరోజు హ్యాపీ సండే అండి. ఈరోజు ఆదివారంగా ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను, చేసి చూపిస్తానండి. ఓకే. ధనియాలు 3 స్పూన్లు వేసాను. ఎక్కువ వేసినా ఫ్లేవర్ ఎక్కువ ఇవే బాగా తీయగా ఉంటుంది. సరిపోని వేసుకోవాలి. అవును. వెల్లుల్లిపాయలు కడుగుతాను. గసాలు అవి ఎప్పుడు ఇందులోనేనా? గసాలు అన్ని ఇందులోనే. కొబ్బరి, గసగసాలు, అల్లం ముక్క సరిపోతుంది. ఎక్కువ వేసినా ఘాటుగా ఉంటుంది. ఏం చేస్తున్నావు? ఏం లేదు, అన్నం పెట్టేసాను. మటను తీసుకోవాలి. మటను అదేలే, పొద్దున అందులో పెట్టాంగా. యాలక్కాయలు, లవంగాయలు, యాలక్కాయలు, చెక్క పడతావా? మసాలా అయిపోయిందా? నూరేసాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. మసాలా అయిపోయింది. పచ్చిమిరకాయలు తెస్తున్నా. ఇదిగోండి, నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మా పాప పుదీనా రైస్ చేసిద్దంట. ఈ రోజు పుదీనా రైస్ కూడా చేసి చూపిస్తామండి. వెరైటీగా. ఈ పుదీనా రైస్ లో మటన్ కలుపుకొని తినొచ్చు. బాగుంటది. అంటే మామూలు బిర్యానీ లాగానే ఉంటది. బాగుంటది. పుదీనా రైస్ చేస్తానంటుంది. ఎప్పటి నుంచి ఒకసారి చేయమను. ఈ రోజు చేయమన్నాను. ఇది ఈ కూరకి నేను ఉల్లిపాయలు. ఓకే. ఉల్లిపాయను పచ్చిమిరకాయ కట్ చేస్తున్నావా? ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కూరకి కట్ చేస్తున్నాను. మటన్కి ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. మటన్ కర్రీకి. పుదీనా రైస్కి ముందు రైస్ కడిగి పెట్టుకోవాలండి. అదే ముందు అన్నం వండేసి దాన్ని ముందు అన్నం తయారు మిక్సీ చేసుకున్న తర్వాత ఎన్ని కలిపి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ముందు నేను బియ్యం కడిగి పెడతాను. కొంచెం పొడిగా వండుకోవాలి. మెత్తగా వండుకోకుండా కొంచెం పొడి పళ్ళాడుతూ ఉండాలి. అప్పుడు ఎసరు తక్కువ పెడితే సరిపోతుంది. నాకు కూడా వచ్చండి, కానీ మా పాప చేస్తాను. ఎప్పటి నుంచి అంటుంది? పోయిన ఆదివారం చేస్తానంటే నేను చేస్తానంటుంది. అందుకని ఆమె చేయమని. అదేలే. రైస్ పెట్టేస్తాను.
ఉల్లిపాయలు కట్ చేసుకున్నా కదా, ఇప్పుడు మటన్ కూడా కట్ చేసుకుంటాను. మటన్ క్లీన్ చేసుకుంటావా? ఓకే. అయినా పక్కన పెట్టి చాలా మటన్ మంచిదే ఇచ్చాడా? బాగుందా? బాగుంది. ఒకసారి పెద్ద ముక్కలు అయిపోతుంటే కట్ చేసుకోవాలి. చిన్నగా కొట్టాడు. అది కట్ చేయి. మరీ చిన్నవి ఉన్నా బాగోదు. మటన్ కొంచెం మీడియం రేంజ్లో ఉండాలి ముక్కలు. ఇట్లా ఉన్నాయి, కట్ చేసుకోవాలి. ఇదేలే. కత్తిని సరిగ్గా కట్ అవట్లా. వేరేది చూడు, వేరేది పెట్టు. అది చూడు. ఉల్లిపాయలు కట్ చేసుకోవాలంటే ఈ చాకు ఇట్లా ఉంది కదా, బాగా వస్తుంది, సన్నగా బాగా వస్తుంది. పసుపు వేయవా? పసుపు వేయాల్సిన మటన్ కర్రీ. మటన్కి పసుపు వేయాలి. చికెన్ ఏంటంటే నీసు వాసన వస్తుంది. మటన్ అట్లా నీసు వాసన రాదు, కానీ వేరే వాసన వస్తుంది. పోతుంది. 2-3 సార్లు కడుగుతారు కదా. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసి కడగొచ్చు, కానీ ఇంట్లో నిమ్మకాయ లేవులే. అయిపోయినాయా? రైతు బజార్ అన్నప్పుడు చెప్పాలి కదా. మామని స్నానం చేయించే మామని రేపు రావద్దా, ఎందుకంటే పొద్దున్న 10కి వెళ్ళిపోవాలి కదా. మామ స్నానం 11 అయిపోద్ది వచ్చేసరికి. ఇంకా అందుకని లేట్ అయిపోద్ది, ముందుగా వెళ్ళిపోదామని వద్దాను. అదేలే. బొడ్డోని తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి. సిరప్లు అయిపోయింది, లైట్గా దగ్గుతుంది, అందుకే తీసుకెళ్తున్నాను. అదే వాడాలి, విటమిన్స్ ఉంటాయి. చలికి ఏంటంటే చిన్నపిల్లలు కదా, చుక్కల మందులు రాస్తారు డాక్టర్, అవి వాడాలి. ఊరికే దగ్గు వచ్చేస్తుంది చిన్నపిల్లలకు, ముందుగానే చూపించుకోవాలి. అవును. లైట్ కి సాయంత్రం మామూలుగా అంటే ఎక్కువ తగ్గట్లేదులే, లైట్ గా తగ్గుతుంది. ఎందుకులే ముందుగానే చూపిద్దామని తీసుకెళ్తున్నాం. చుక్కల మందులు వాడాలి. చుక్కల మందులు అయిపోయినాయి కదా, అవి వేయాలి. అదేలే. ఆ హాస్పిటల్ పొద్దున్న మనం 10కి వెళ్ళాం అనుకో, 3-3:30 అయిపోద్ది, ఖాళీ ఉండదు అసలు. అందులో రేపు సోమవారం శనివారం అస్సలు వెళ్ళకూడదు, కానీ ఇంక మేము సోమవారం మందులు లేవులేని వెళ్తున్నాము. అస్సలు ఖాళీ ఉండదు. పొద్దున్న వెళ్తే మధ్యాహ్నం పట్టేస్తుంది, రేపు ఏ టైం పట్టేస్తుందో చూడాలి. పొద్దున్నే లేచి వంట చేసేసుకొని వెళ్ళిపోవాలి. శనగ నూనె ఏంటంటే కూరలో బాగా మంచి టేస్ట్ వస్తుంది, శనగ నూనె బాగుంటది. సన్ఫ్లవర్ కూడా ఏంటంటే గార్లిక్ వాటికి సన్ఫ్లవర్ మామూలుగా శనగ నూనె ప్యాకెట్ పోసేసాను. మామూలు గార్లికి పూరీలకి ఐదు వాడాలి. అదేంటంటే నూనె లాగదు, నూనె ఉండదు. టిఫిన్ పూరి నూనెగా ఉండదు. ఎక్కువ నూనె పీల్చదు అనమాట. అదే. ఏది వేసావా తాలింపు? నూనె కొంచెం తాగితే తొందరగా అయింది. నూనె పోసావా?
మన వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్లు లైక్ చేయటం అవన్నీ కొంచెం తగ్గుతున్నాయి. అది కామెంట్ చేయటం, కామెంట్ చేస్తామంటే లైక్లు కొట్టడం, లైక్ కొడతాం, మన వీడియో కొంచెం ముందుకెళ్తుంది. అవును, 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం. 2 సంవత్సరాలు అయింది. కరివేపాకు కూడా వేస్తున్నావా? కరివేపాకు కూడా వేస్తున్నాం. కర్రీ అబ్బాయి మటన్ కర్రీ నువ్వు బాగా చేస్తావమ్మా, ఒకసారి మాకు చేసి పెట్టు అని అంటున్నాడు. అంటే వాళ్ళు అందరు ఉంటారంట, వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి కూడా, వాళ్ళ ఆఫీసులో కుర్రోళ్ళ కాళ్ళకి చేసి పంపించమన్నాడు. ఈసారి చేసి పంపిస్తానా అని చెప్పి, ఈసారి చేసి పంపిద్దాం. బిర్యానీ కూడా చేసి, మటన్ బిర్యానీ చేసి పంపిద్దాం. 2 చేసి పంపిస్తే కుర్రోళ్ళు పిల్లలు వాళ్ళు ఉంటారంట, వాళ్ళు తింటారు, ఇంతో పాటు ఉంటారు కదా. అదేలే, నేను చేసిన మటన్ కర్రీ బాగా ఇష్టంగా తింటారు. బాగా ఇష్టం అంటారు. చాలా బాగా చేసావమ్మా అంటారు. నా డౌట్ వేరే లబ్బర్ పెట్టా, అప్పటి నుంచి అది సరిగ్గా అదే కుక్కరు, ఇది కుక్కర్ రాట్లా, సౌండ్ రాకుండానే అన్నం ఉడికిపోతుంది. ఒకసారి ఇచ్చేది చూపించాలి, చూసి ఒకవేళ అదేమన్నా దాన్ని ఏమంటారు, రబ్బర్లో ఉంటుంది ముందు పైన కొనుక్కొద్దాం, రబ్బర్ దాన్ని ఏదో అంటారు, గ్యాస్ కట్టరా, అది కొనుక్కొచ్చామనుకో అది పని చేస్తుందో లేదో చూసి అప్పుడు చేయించుకోవచ్చు. తీసుకెళ్ళి అది వేసేయండి అంటే వేసేస్తారు. మసాలా ఏంటంటే ఉల్లిపాయ వేగింది కదా, మసాలా కూడా వేగాలి. వేగితే ఏంటంటే పచ్చి వాసన అనేది ఉండదు. ములక్కాయలు కూడా తీసుకురాలేదు కదా, లేవు. దోసకాయ వేస్తే తినాలి మీరు, దోసకాయ వేసుకోవచ్చు. మటన్ దోసకాయ బాగుంది, దోసకాయ ఉంది కానీ మీరు తినరు. నేను తింటాను, తినరు. అదే వాళ్ళ పుదీనా రైస్ చేస్తున్నాం కదా, వద్దులే, బాగోదు దోసకాయ అయితే బాగుంది. పోతుంది. మటన్ వేస్తావా? చూస్తున్నా, నేను మసాలా ఎక్కడ పెట్టాను నాప్కిన్. పసుపు వేస్తున్నావా? పసుపు, కారం, ఇప్పుడే కారం కూడా ఇప్పుడేనా? లేక 1 నిమిషం ఆగేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసాయి, కళ్ళుప్పే, కళ్ళుప్పు వేస్తాయి. ఇక పసుపు, ఇక కళ్ళుప్పు, ఈ నీరంతా మగ్గిన తర్వాత కారం వేసి అప్పుడు మనం వాటర్ పోస్తాను. చెప్తాను.
ప్లాస్టిక్ డబ్బాలు పాల డబ్బాలు అవి కాస్ట్ అయినా సరే అవి కొంచెం వాసన వస్తున్నాయి. అందుకని ఏం చేసింది అమ్మాయి స్టీల్ డబ్బా పెట్టుకుంది. అదేలే చక్క రోజు ఇదేంటంటే స్మెల్ ఉండదు, బాయిల్ చేయొచ్చు, నీట్గా ఉంటుంది. నీట్గా కడిగినా నీట్గా ఉంటుంది, బాగుంటదని ఇది చేసింది. దీనికి 2 ఇచ్చారనమాట ఇట్లాంటివి. అది పాల పేకలు 2 పాల పేకలు ఇచ్చారు. ఒకటి పోతే ఒకటి పెడతాకి. ఇది ఇట్లాగా చక్కగా ఇలా పెట్టేసుకొని ఎక్కడికైనా వెళ్ళినా పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోవచ్చు. దీనికి కవర్ కూడా ఇస్తారంట. ఈసారి కవర్ ఉన్నది తీసుకుంటానమ్మా అంది. దీనికి ఏంటంటే ఈ బ్రష్ ఇచ్చారు, ఈ లోన మనం కడుక్కోవడానికి బ్రష్ అది ఎంత ఎంతో మరి అమ్మాయికి తెలుసు, నేను అడగలేదు. ఎంతో మరి మన అమ్మాయికి తెలుసు. ఇట్లా ఇది కడిగి నీట్గా చక్కగా ఇది ఈ పాలు తాగుతున్నా కూడా అంత బాగుంది, వాసన అది రాదనమాట. ప్లాస్టిక్ బాయిల్ చేసుకోవచ్చు, గిన్నెలు వేసి వేడి నీళ్ళలో చేస్తుంటే ఏంటంటే ప్లాస్టిక్ ఏంటంటే చేయటం కుదరదు. అవును, ఇది బాగుంది. ఆన్లైన్లో బుక్ చేసి తెప్పించారా? మీషోలో పెట్టింది, మీషోలో ఎవరో పెట్టింది. మీషో. తిప్పు ఒకసారి మాడిపోద్దాం. తిప్పేసి కారం వేస్తాను, అన్నం కట్టేస్తాను. అన్నం అయిపోయిందా? సిమ్లోనే మగ్గిపోద్ది, ఎందుకంటే అది రావట్లేదు కదా. మళ్ళీ ఏదైనా అయిందనుకో పేలిన చేస్తాయి కుక్కర్లతో, చాలా డేంజర్. అవును. కారం కారం ఏం లేదు, శుభ్రంగా ఎత్తేసి ఆకులు తీసేస్తున్నా. అవుతుందా? వస్తావా? పోయి శుభ్రంగా తిప్పు. తిప్పుతాం. కొంచెం పోసుకోవాలి నీళ్ళు, లేకపోతే ఉడకదు. అవును, రబ్బర్ లాగా సాగుతుంది. ఇప్పుడు ఇది అయిపోసాను కదా, ఇది ఉడుకుతా ఉంటది. ఈలోపు నేను పుదీనా రైస్కి అల్లం వెల్లిపాయ అన్ని రెడీ చేస్తా, మసాలా పెడతాను. ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా వేసాను, రుబ్బాను. ఇది ఇందులో వేసి ఉంచుకుంటాను. అలా కావాల్సింది వేసిద్ది. ఫ్రిడ్జ్ లో అలా పెట్టుకుంటావా? ఫ్రిడ్జ్ లో ఉంటే మనకి ఏదన్నా అవసరం అవుతుంది. సింపుల్ గా చేసుకోవచ్చు. వంకాయ కూరలోకి, అవును, మసాలా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలా నూరు పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది, అప్పటికప్పుడు కాకుండా. మన కడగకుండా పెట్టాను, అంతా క్లీన్ చేసేసి అన్ని తీసేసి గడ్డి గిడ్డి అంతా తీసి. ఇప్పుడు చూడు డబ్బాలో పెడితే అంత ఫ్రెష్ గా ఉంది. ఫ్రిడ్జ్ లో డబ్బాలో కాదు, డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టా. బయట పెడితే పెడితే తొందరగా పోతుంది. చక్కగా ఇప్పటికే 3 రోజులు అయిపోయింది తెచ్చి కూడా. చాలా బాగుంది, చూపించు, ఫ్రెష్ గా ఉంది. అలా పెట్టుకోండి ఎవరైనా కానీ, బాగుంటుంది. ఇప్పుడు కడుక్కొని వాడేటప్పుడు కడుక్కుంటే సరిపోతుంది. కట్ చేసి అది నీట్ కడిగా అట్లా వాడతావా? ఇప్పుడు కట్ చేసుకుంటావు, ఇట్లా కట్ చేసి ఉంచుకుంటే వేసేసుకోవచ్చు. ఇదిగోండి, నేను మటన్ కర్రీ చేసేస్తాను కదా. మా పాప ఇప్పుడు పుదీనా రైస్ చేసింది. పుదీనా రైస్ చేసి అలా చేయాలో చేసి చూపించిందండి. తాత అదిగో తాత. లేదులే ఆకలేసిందా? ఆకలి కాదు, మా మేనల్లుడు వచ్చాడండి కొత్త మనిషిని చూసి ఒకసారి చూసేసరికి భయపడతాం. అమ్మ లేలే ఒకసారి ఎత్తుకోరా చిన్ని. అగో మీ అమ్మ వచ్చింది.
వద్దు 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 ఇక్కడ నేను ఉన్నాను అమ్మమ్మని ఉన్నాను అమ్మమ్మని ఇదిగో 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 గెలక ఇదిగో ఇదిగో కాసేపు ఏడ్చింది తర్వాత మళ్ళీ అలవాటు అయిపోద్ది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే భయపడుద్ది ఎవరో వీళ్ళని గుర్తుపడుతుంది కదా వచ్చింది గుర్తుపడుతుంది వాడికి చాలా రోజులు వచ్చాడు కదా అందుకని ఏడుస్తుంది. అదే వచ్చి మళ్ళీ ఒక గంట 2 గంటలు అయ్యంగానే అలవాటు అయిపోద్ది అప్పుడు మళ్ళీ ఆపేస్తుంది. చేస్తున్నావు వెల్లుల్లిపాయ పొట్టు తీస్తున్నా. వెల్లుల్లిపాయ కూడా వాడాలా? అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం మసాలా ఎక్కువ తినమని తక్కువ కొద్దిలే మసాలా తక్కువలోనే కానిచేద్దాం. కొత్త రెగ్యులర్గా రావట్లేదు కాడు సరదాగా వచ్చాడు ఆదివారం అని అందుకేసి ఏడు చేస్తాను. అమ్మో అమ్మో అమ్మమ్మ అమ్మ ఉంటే ఏమందాం వాళ్ళ మామయ్య చూసి కూడా ఆయన కూడా ఇప్పుడే వస్తున్నాడు కదా ఫస్ట్ ఏడుతుంది తర్వాత వెళ్తుంది. ఏం చేస్తున్నావు? పుదీనా కడిగి తీసుకున్నా. పుదీనా కొంచెం కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నా. ఓకే ఇప్పుడు ఈ 2 మిక్సీ పట్టాలా? మిక్సీలో వేయాలి. పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇంత అవసరం. పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. వేసేసుకో. అవసరం అంత అవసరం లేదా? కొంచెం. ఇప్పుడు 3 పచ్చిమిర్చి. 3 అయినా 2 అయినా ఏ 3 కారం. చిన్న అల్లం ముక్క. చిన్న అల్లం ముక్క తెగుతున్నాయి అవి. కట్ చేసుకొని వేసుకొని తొందరగా. చిన్న అల్లం ముక్క అదే కొత్తిమీర పుదీనా 3 పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క 1 ఇంచు ఇంత అల్లం ముక్క ఒక 4 వెల్లుల్లిపాయలు. వెల్లుల్లి. ఓకే ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకో. మిక్సీ దీనిలాగా మిక్సీ పట్టుకోవాలి. సరిపోతుంది. ఏది మెత్తగానే అయింది. ఇంకొంచెం పట్టు పక్కన ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి. ఓకే ఇప్పుడు ఇలాంటి ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలు. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చి, చెక్క, లవంగాయలు, ఒక పచ్చిమిర్చి వేద్దాం. కొంచెం తాలింపులు, పోపు గింజలు, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కడిగామా? కడిగే కొంచెం ఇది బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పుదీనా మిక్స్ని అందులో వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. అన్నంలో అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం పట్టిద్ది మసాలా. అమ్మ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలన్నమాట. పుదీనా మంచి స్మెల్ వస్తుంది, తెలిసిపోయింది మనకి. అప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి. రైస్ వండి పక్కన పెట్టుకున్నాము. కొంచెం పొడి పొడిగా వండుకోవాలి. పొడి పొడిగానే ఉన్నాము. ఇది చక్కగా ఇప్పుడు వేసేసుకోవాలి. నువ్వు కలుపుకో, నేను వేస్తాను. నెయ్యి కొంచెం పట్టింది. కొంచెం పులిహోరలాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పేసావా? వేసాం, మళ్ళీ వేస్తాం. అన్నం మీద కొంచెం వేసి మరీ ఎక్కువ రైస్ వేసినా ఆ ఫ్లేవర్ తెలియదు. చాలు అయితే చాలు. కొంచెం కొంచెం పట్టిద్ది, కొంచెం పట్టిద్ది. కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం కారంగానే ఉంది. ఇంకో గంట అన్నం పట్టిద్ది. కారం ఇంకా అడుగు నుంచి కలపాలి కదా. పుదీనా వేసి ఇంతేనండి, చాలా తేలిక. చక్కగా ఎప్పుడైనా మనం టిఫిన్ కిందగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది టేస్ట్గా. కొంచెం పలావలాగా ఉంటుంది. సూపర్గా ఉంది. టేస్ట్ చేసి చెప్పామా ఎలా ఉందో? కొంచెం అదే టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో. కాలుతుంది. సూపర్గా ఉందండి. ఉప్పు గిప్పు అంతా చక్కగా, పుదీనా అంతా సరిపోయింది. ఫ్లేవర్ చక్కగా సరిపోయింది. చాలా బాగుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.